TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. యాకీలు బంద్ అయిపోయినాయి, మూతమైపోయినాయి. ఎప్పుడు ఎక్కువ మాట్లాడితే వాడు నక్సలైట్ ముద్ర ఏది వెటర్నరీ హాస్పిటల్ గొర్రెకో బర్రెకో వేసినట్టుగా. ఆ సమయంలో నేను వాస్తవానికి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని అప్పటికి 1997లో కృష్ణా నది జిల్లాల అనుసంధానం పాదయాత్ర జరుగుతున్న తరుణంలో ఈ సాహితీ మిత్రమండలి వాళ్ళు నన్ను గుట్టు సంఘం అని వ్యతిరేకించేవాళ్ళు. అయినా నా ఆలోచన విధానము కవితలు చూసి కూడా ఆకట్టుకునేది. రామచంద్రన్ చెప్తాడు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు. ఎన్కౌంటర్ అంచుల్లోకి, ఎన్కౌంటర్ అంటే ఏదో తెలియని నా యొక్క పార్టీ ఏంది, నేనే ఎన్కౌంటర్ కావడం ఏంది. ఆ సమయంలో బెల్లి లలిత నాతో పాటు అన్న మీరు అందరూ పాటలు పాడుతున్నాయి, పాటలు పాడాలని ఇష్టం ఉందన్నా, స్టేజ్ ఎక్కాలన్నా అనే ఒక స్పిన్నింగ్ మిల్లు పేద యాదవ్ కుల సమాజంలో పుట్టిన లలితక్క ఆమె గొంతు చూసి ఈ సాహితీ మిత్రమండలి సమాలోచనల్లో ఆమె పాటలు పాడే అవకాశం ఇచ్చినందుకు ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో గొంతు కంచు ఖండం లాంటి గొంతుతోటి అందరినీ ప్రజలను ఆపగలిగే శక్తి ఉన్నది. గద్దరాన్ని ఆ సమయంలో నేను మొదటిసారి చూసిన వాడిని దగ్గరగా. లలిత కూడా ఆ సమయంలోనే. గద్దరాన్ని ఏంటి, ఒక కాళోజీని, ఒక జయశంకర్ సార్ని, అట్లనే చాలా ప్రముఖ పేరున్న వాళ్ళు, ఒక కేశవరావు జాదవ్ని, ఇట్లా యాదగిరన్న, ఇన్నాన్న, పుణ్యాన వీళ్ళందరినీ చూడగలిగిన అనే సంతోషం ఉంది. తెలంగాణ అంటే మాకు అర్థం కాలే. తెలంగాణ అంటే ఈ రాష్ట్రం ఉంది కదా ఇంకేందని అనుకునేటోళ్ళం. ఆ సమయం నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎవరి చేతుల్లో పోయింది. ఈ తరుణంలో మనం ఏం చేద్దామనే ఆలోచనతోటి కేసీఆర్ చేసిన దీక్షకు ఏమన్నా పేరుందా? సత్యాగ్రహ దీక్ష ఉంటుంది, నిరాహార దీక్ష ఉంటుంది, ఇంకేదో దీక్షలు ఉంటాయి. కేసీఆర్ చేసిన దొంగ దీక్షకు ఏమన్నా పేరుందా? ఏ దిగాటు వెతికినా దొరకదు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా? మన అందరికీ తెలుసు. తెచ్చిండా? తెలంగాణ ఉద్యమం కోసం ఏమైనా లాఠీ చార్జీ తిన్నాడా? ధర్నా చేసిండా? రస్సారోగా చేసిండా? ఎక్కడైనా బంధులో పాల్గొన్నాడా? అవన్నీ నాలాంటి వాళ్ళు చేసినామన్నా మా భువనగిరిలో. ఇవాళ మాకు తెలంగాణ వచ్చినా సంతోషం ఏం లేదన్నా. పేదోడికి వస్తుంది అనుకున్నాం, పేదోడికి అధికారం వస్తుంది అనుకున్నాం. పెద్దోడు ఇంకా పెద్దోడైపోతాడు. స్వాతంత్రం వచ్చింది, చదివినాము, ఆ బియ్యమే ఇస్తారు తప్పించి పేదోనికి అందేందుకు ఆ బియ్యం కాడనే ఉన్నాము. పైసలు తీసుకొని ఇచ్చేటప్పుడన్నా మంచిగా ఉండే పౌరుషంతో ఉన్నాం. ఇప్పుడు ఉచిత బియ్యం కాడికి వచ్చినాం. దేశం అభివృద్ధి అవుతుందా అన్న? ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ రావాలంటే మనం ఏం చేయాలన్నా ఒకసారి ఆలోచించేటోళ్ళు ఉన్నారు. అన్నయ్యాల కాదే ఇన్నన్నా జైల్లో ఉంటాడన్న. తెలంగాణ భిక్ష పెట్టాడు కేసీఆర్. తెలంగాణ గాదే ఇన్నా లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా? గద్దరన్న చనిపోయేటోడా? ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ మనసు ఆయనది 94 వయసులో ఢిల్లీలో సత్యాగ్రహ దీక్ష చేసిన తన అనుచరులతోటి, 18 మంది అనుచరులతోటి. ఆయన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే అని మందకృష్ణ మాట్లాడితే ఇది ఊహించి యశోద హాస్పిటల్లో ఆయన మరణము ఒక విచారకరమైన మరణమన్న. ఈ గద్దరన్న ఆత్మ శాంతించాలన్నా, ఆగ్రభూమన ఆత్మ శాంతించాలన్నా, మధ్యరెడ్డి ఆత్మ శాంతించాలన్నా, నిజానికి ప్రజాస్వామిక తెలంగాణకై మనం అంతా కలిసి పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్న. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేసి మళ్ళొకసారి జంగు చేయాల్సిన అవసరం ఉన్నది. గాదేంటన్నది జైలు నుంచి బేషరతుగా విడుదల చేయించవలసిన అవసరం ఉందన్న. దీనికోసం దేనికైనా మనం పోదాం. ఇప్పుడు నరాంతకుడు చేసిన పరిపాలనలో మేము తెలంగాణ ఉద్యమం కరపత్రాలు పంచుకున్న వాళ్ళం. ఇలా గాయనది జైల్లో పెట్టి విడిపించుకోలేకపోతుంటే నా యొక్క చేవదచ్చిపోయిన జీవంలో బతుకుతున్నాను. క్షమించగలరు. జై తెలంగాణ.